ఎవరు తీసుకొచ్చాడన్న విని ఇది కాలినట్టుంది. కోపం వచ్చేస్తుంది యాంకర్కి. జనసేన నుంచి 3 పార్టీలు జనసేన నుంచి కూడా వీడికి ఇన్విటేషన్ వస్తుందంట మా. పవన్ కళ్యాణ్ గారు మంచి ఫ్రెండ్ అండ్ నాకు ఒక వెల్ విషర్ లాగా ఉండే అనమాట ఫిల్మ్. టీడీపీ అయితే టీడీపీ. మీరు రాగానే ఇప్పేసి కూర్చున్నారు అందరు రారా. నాకు తెలిసి మరి మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ చేస్తారో లేదో తెలియదు. మేబీ ఇది లాస్ట్ మూవీ అనుకుంటాను. ఒకవేళ జనాలు కొట్టేస్తారా నిన్ను? కొట్టేస్తారు రెండు. యాంకర్ సుమా యాక్చువల్గా నాకు అత్తయ్య కావాల్సింది, మిస్ అయింది కొంచెంలో. అరే యాంకర్ సుమా అంతే కావాల్సిందా? హాయ్ గాయ్స్, వెల్కమ్ టు డబ్బా కనెక్ట్. ఇప్పుడు లేటెస్ట్ గా ట్రెండ్ స్టార్ట్ అయింది తెలుసా? ఏంటది? అందరూ వర్టికల్ రీలాంచ్ చేసుకుంటున్నారు, దాన్ని 2.0 వర్షన్ అంటున్నారు. అవును, అది అంటే చిట్టి 2.0 లాగా ఇది కూడా అంతే. అవునులే. అప్పుడు ఎప్పుడో ది గ్రేట్ బాగా ట్రెండ్ అయిన సునిశ్చిత్ తెలుసు కదా, సాక్రిఫైసింగ్ స్టార్. తెలుసు. సాక్రిఫైసింగ్ స్టార్. వాళ్ళు దాని మీద రియాక్ట్ అవుతుంది. ఓకే, అర్థమైపోయింది కదా ఈ రోజు మన కంటెంట్ సున్షిత్ 2.0. నిజంగా ఈ డైలాగ్ యాస్కిన్ సుప్రీం యాస్కిన్ చెప్పిన డైలాగ్ వీడికి వర్తిస్తుంది. ఏంటది? జన్మలెత్తిన మనిషి మనిషి మారడు. మారడు. అలాగే కొంచెం సబ్స్క్రైబ్ కూడా చేయండి. జనరల్ గా అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. చేస్తే ఆవిడ చికెన్ అంటాడు కానీ చూసేస్తారు, వీస్ వచ్చేస్తే లైక్లు వస్తాయి, సబ్స్క్రైబ్ అవ్వవు, వేస్ట్. మా ఛానల్లో కూడా నెక్స్ట్ వీక్ రామ్ చరణ్ వస్తున్నాడు ఇంటర్వ్యూకి. అలాంటివి చెప్తుంటే అప్పుడు మనకి సబ్స్క్రైబ్ పెరుగుతాయేమో. వద్దురా బాబు, కొట్టారు వాళ్ళని కూడా. సబ్స్క్రిప్షన్ మాట సింపి కుర్రలు ప్లీజ్ సబ్స్క్రైబ్ కుర్రలు. డౌట్ ఉండే ఇద్దరం కలిసి పోదామని చూసినావా? మనం నాకు కూడా అంటే నువ్వు సాటిస్ఫై అయిపోయింది కదా, నీ సాటిస్ఫాక్షన్ కోసం. నీ సాటిస్ఫాక్షన్ ఎవరు తీసుకొచ్చాడన్న విని ఇది కాలినట్టుంది. కోపం వచ్చేస్తుంది యాంకర్కి. ఆ పక్కన ఉన్న పూలకొండ ఇసిరిసిలాగా ఉన్నాడు వీడు. లేకపోతే నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ క్రాంత్. ప్రేక్షకుల కోరిక మేరకైతే సాక్రిఫైస్ స్టార్ సున్షిత్. మరి ఈ డైలాగ్ ఎందుకు రా వాడాడు? అది మేము ఏదో కోరేమా? లేదు ఊరేస్తున్నాం. అది ఈ డైలాగ్ ఆర్టిస్ట్ కాదంటాడు, ఆయన ఒక సాక్రిఫైస్ స్టార్ చేస్తారు. అన్ని చేసేది వీళ్ళు, మళ్ళీ పాపం జరుగుతున్నారు. ఇంటర్వ్యూ చేయ ఏం చేయను, ఇట్లా చేస్తే చెప్తున్నా. సరే ఆపేసి నాకేం అవసరం లేదు. ఛానల్ నీది, నీ ఛానల్ పోలిస్తే నీ ఛానల్ ఎంత ఆఫ్టర్ ఆల్. ఇది కాకపోతే ఇంకో ఛానల్ సిగ్నేచర్ స్టూడియో ఆల్రెడీ నాకు ఫార్చునర్ వెయిట్ చేస్తుంది 224488. అది ఎక్కి ఎరగడ చేస్తాను అక్కడ దంచుకుంటే బీబీసీగానే వెళ్తాడు. నువ్వు సీఎం క్యాండిడేట్ వా? నువ్వు సీఎమా? ఎమ్మెల్యే అయినా? నువ్వు ఎంపీ అయినా? అవుతా, ఖచ్చితంగా అవుతా ఎమ్మెల్యే. వీడికి డబ్బులు ఇచ్చుకోవడం అంటే ఇదే అనిపించింది. మెంటల్ నా కూడా తిడుతుంది, అలా తిడుతుంది యాంకర్ పాపం. మళ్ళీ స్టార్టింగ్ లో ప్రేక్షకుల కోరిక మేరకైతే సాక్రిఫైస్ స్టార్ సున్షిత్ వాళ్ళు ఇచ్చాడు. ఖచ్చితంగా సీఎం అవుతా నేను. నువ్వు ఖచ్చితంగా అవుతా తెలంగాణకి. దిమాగ్ పని చేస్తున్నా నీకు అసలు అర్థం కాదు కానీ నవ్వు నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీ స్లాంగ్ లో వెళ్ళిపోయాడు. దిమాగ్ ఖరాబ్ చేసినా ఫస్ట్రేషన్ రా, ఫస్ట్రేషన్. ఎందుకు నవ్వు వస్తుందంటే ప్రేక్షకుల కోరిక మేరకైతే వజ్రాన్ని అని చెప్పి అన్నారు కదా. బాగా క్లోజ్ చేసేద్దాం. క్లోజ్ అయిపోతే మరి పని లేకనా మరి ఇంటర్వ్యూ? ఇంతవరకు మంచి కంటెంట్ వచ్చింది కదా, ఇంకేంది? మంచి కంటెంట్ వచ్చిందంట కదా. కంటెంట్ వచ్చింది కదా. అదే యాంకర్స్ అడగడం అలా అడుగుతారు. ఈడు కూడా ముందే చెప్పేస్తాడు, నేను ఎలాంటి క్వశ్చన్ అడగండి, నాకు నోటికి వచ్చి చెప్పేస్తాను, నేను నేషనల్ కాదు ఇంటర్నేషనల్ కూడా వెళ్ళిపోతాను అంటాడు. తర్వాత అంతా ఎడిటింగ్ స్కిల్స్ వాళ్ళవి, ఎంత ఎడిట్ చేసుకున్నా వాళ్ళదే. అంతే, ఏమి చేయనోడే నేను అది చేసినా ఇది పీకినా అది పొడిచినా అని చెప్పేసి డబ్బాలు కొట్టుకుంటా ఉంటారు మీడియా ముందర. అది నువ్వే డబ్బాలు కొట్టుకునేది నువ్వే. ఆడి గురించి ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాడు. అది మళ్ళీ మా డబ్బా ఛానల్లో పెడుతున్నాను చూసావా, మన డబ్బా రాయలు అంటే మనకన్నా డబ్బా రాయిలో ఉన్నాడు. డబ్బా రాయలు. అడుగు. నువ్వు సిబిఐ చేసినావా? చేసినావు. ఎట్లా చేసినావు? నేను యాజ్ ఎ ఎస్పీగా చేశాను సిబిఐలో, యాజ్ ఎ డిఐజీగా చేశాను సిబిఐలో. అదే ఒక్క మనిషి ఇన్ని ఎలా చేస్తారా నాకు తెలియగడుగుతాను. నా లైఫ్ టైమ్ లో సిబిఐ చేస్తాడు, ఎస్ఐ చేస్తాడు. విక్రమ్ లో కమల్ హాసన్ చేయలేదా? ఆల్కహాలిక్ గా, ఉమనైజర్ గా, బ్యాడ్ పర్సన్ గా మనోడు కూడా చేస్తాడు. అది విక్రమ్ అయితే తుకారాం. యాజ్ ఎ ఎస్పీగా చేశాను, యాజ్ ఎ డిఐజీగా చేశాను సిబిఐలో.
డిఐజీ అంటే ఏంటిది brother? రేపు వెడ్నెస్డే కదా. రేపు వెడ్నెస్డే కదరా, జైల్లో గుడ్డు పెడతారు కదా, చూపిస్తాడు ఆడితో పాటు తీసుకెళ్తే బుధవారం. నేను ఎంత సింపుల్ గా కూర్చొని ఇస్తున్నా ఇంటర్వ్యూ. అవును ఎంత సింపుల్ గా మాట్లాడుతున్నా. అవును చాలా సింపుల్. నేను ఒక్క విషయం నా గురించి నేను డబ్బా కొట్టుకున్నాను. ఒరే ఆడి కాన్ఫిడెన్స్ చూడరా అసలు. ఆ కాన్ఫిడెన్స్ మనలో ఉంటే ఎక్కడో ఉంది మేము. ఇప్పటికైనా గుర్తుపెట్టుకో, ఒక స్పైడర్ మ్యాన్, ఒక సూపర్ మ్యాన్, ఒక విక్రమ్, ఒక తుకారాం, నలుగురే ఉంటారు ప్రపంచం. యు నేమ్ ఇట్, హి డు ఇట్ విత్ ప్రూఫ్స్. కమ్ హోమ్. ఏం కొట్టలే కారు లేవన్న మాట వాస్తవమే. కార్లు ఉండే, మాట వాస్తవమే. ఒకప్పుడు ఉండే కార్లు, ఇప్పుడు లేవు. నువ్వు ఉన్నాయి ఆడ హోమ్ టూర్ లో ఉన్నాయి. ఆ హోమ్ టూర్ మీద కూడా రియాక్షన్ చేసాము, అది పైన లింక్ లో వస్తుంది, క్లిక్ చేయండి. మనల్ని కొత్త వాళ్ళు పడతారు ఆ వీడియో మనం పాపప్ చేస్తే వీళ్ళకి. అలావుద్దీన్ అద్భుత దీపం వీడి దగ్గర ఉండేవి కూడా ఇలా వచ్చి మాయమైపోయినట్టే అన్ని ఉంటాయి, మాయమైపోతాయి కానీ లాస్ట్ లో వస్తుంది. బీజేపీ నుంచి ఇన్విటేషన్ వస్తుంది, జనసేన నుంచి, 3 పార్టీల నుంచి. జనసేన నుంచి కూడా వీడికి ఇన్విటేషన్ వస్తుంది మా చూసావా బాబు. క్యాటరింగ్ బిజినెస్ కి బాయ్స్ తక్కువ అయితే ఇన్విటేషన్ అని పిలుస్తారు. ఓకే, నేను ఇంకా పవన్ కళ్యాణ్ ఈయన మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అది ఇది అనుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు మంచి ఫ్రెండ్ అండ్ నాకు ఒక వెల్ విషర్ లాగా ఉండే అనమాట ఫిల్మ్. సారీ రా, నేనేదో ఊరికే అన్నాను రా, చాలా సీరియస్ గా తీసుకున్నాడు. ఆల్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సారీ, నన్ను క్షమించండి. నాకు పవన్ కళ్యాణ్ గారు మంచి ఫ్రెండ్ అండ్ నాకు ఒక వెల్ విషర్ లాగా ఉండే అనమాట ఫిల్మ్ ఇండస్ట్రీలో. మాట్లాడతారు మీతో స్వయంగా పవన్ కళ్యాణ్ గారు. ఏది డూప్ పవన్ కళ్యాణ్ యాంకర్ కి తెలుసు ఇది చెప్తుంది డూపే అని. కాదు, ఒరిజినల్ పవన్ కళ్యాణ్. మీ దగ్గర నెంబర్ ఉంటే ఇవ్వండి, నేను రమ్మంటే వస్తాడు స్టూడియోకి. నేను రమ్మంటే ఇప్పుడే నీ ఫ్రెండ్ అయితే నువ్వు ఆడిదే నంబర్ ఎందుకు ఉంటుంది? గొడవైందిరా, నీకేం తెలుసు బక్క. అడిగాడు, అందుకే మాట్లాడు పవన్ కళ్యాణ్ తో డైరెక్ట్ గా. మాట్లాడలేడు కూడా. డిప్యూటీ సీఎం కూడా వాడేశాడు. గుడ్ రా, ఎవరిని వాడితే కొద్దిగా హైలైట్ అవుతామో అదే వాడేశాడు. నేను ఫోర్డ్ ఎండీవర్ గిఫ్ట్ ఇచ్చాను, అతను వాడే ఫోర్డ్ ఎండీవర్ బ్లూ కలర్. నేను గిఫ్ట్ ఇచ్చా అతనికి. ఏంటిది? ఫోర్డ్ ఎండీవర్ బ్లూ కలర్, ఫోర్డ్ ఎండీవర్. ఏమని తెలుసు అది? ఇలా యూట్యూబ్లో వాటిలో సొలు చెప్పుకుంటూ వచ్చిన మనీ అది. ఒరే వీడికి సొలు చెప్పిన వచ్చిన మనీలో కార్ టైరే కొనలేడు వీడు. ఫోర్డ్ ఎండీవర్ కొనలేడు. ఎండీవర్ టైర్ ఏంట్రా నీకు అబ్బా? ఎండీవర్ టైర్ నిజమే, ఎండీవర్ టైరే కొనలేడు. అలా క్రిటిసైజ్ చేయకండి బ్రో ప్లీజ్. సారీ. ఈ నాయకులకు ఎంతమంది గిఫ్ట్ ఇచ్చావు? నేను చాలా మందికి ఇచ్చాను. బీజేపీ పార్టీ రఘునందన్ కి ల్యాండ్ క్రూజర్ గిఫ్ట్ ఇచ్చాను. కొడతాడు రా నిన్నైతే పక్కా చెప్తాను. నేను కూడా కొడతారా అంటే సొల్లు కబుర్లు చెప్పి నోటికి ఎంత వస్తుంది ఎంత మాట్లాడి పడతారు. మెర్సిడెస్ మే బ్యాక్ ఏమో నాకు రామ్ చరణ్ గిఫ్ట్ ఇచ్చాడు. నీకంటూ ఏం కొనుక్కున్నావు చెప్పు. డ్రాయర్ అయినా కొనుక్కున్నావా? తైలం బ్రాండ్ డ్రాయర్ కొని ఉంటాడు వీడు. డొక్కుబండి మీద వచ్చిన అవి ఉన్నాయి అంటే మాడిఫికేషన్ చేశాను అంతే. మాడిఫికేషన్ నాకు చాలా బైక్స్ మాడిఫికేషన్ చేస్తాం. నాకు టైగర్ ఉంది. ఆడు మాడిఫై అయ్యే వచ్చాడు బ్రో, నీకేం తెలుసు? లేకపోతే అందరిలాగే మాట్లాడేవాడు కదా. ఆడు కొంచెం మాడిఫై అయ్యాడు కాబట్టి అంత సొల్లు చెప్తున్నాడు. స్లిప్ మీద రాసి ఒకటి పిక్ చేసుకుందాం స్లిప్. బీజేపీ అయితే బీజేపీలో చేస్తా, జనసేన అయితే జనసేనలో చేస్తా, టీడీపీ అయితే టీడీపీ చేస్తాం. రాగానే ఇప్పేసి కూర్చున్నారు అలా అందరు. రారా పోస్టుల గురించి ఆలోచించట్లే, చీటీలు వేస్తాడంట. ఇది జెన్యున్లీ వారం సినిమాలో చీటీలు వేసి ఏ పార్టీ అయితే ఆ పార్టీలోకి వెళ్తారంట. దేనికి చేస్తున్నావు? జనసేనలో అన్న. నేను జనసేనలో ప్రజాసేవ చేయడానికి పోయినా అంతే. ప్రజల కష్టాలు తెలుసుకొని. నువ్వు చేస్తుంది ప్రజాసేవ కాదు, యూట్యూబ్ సేవ. అది కూడా యాంకర్లకి సేవ చేస్తున్నావు నువ్వు. అది యాంకర్లకి సేవ చేస్తుండు, ప్రజలకి హింసిస్తుండు. అది ఇప్పుడు అంటున్నాడు చూస్తావా, జనాలు కష్టాలు తెలుసుకొని. మా కష్టం తెలుసుకోను, దయచేసి వీడియోలు చేయకు. చాలా కష్టంగా ఉంది మాకు చూడటానికి. ఒక ఏమంటారు దాన్ని, ఏమంటారు, మనం 1 by 1 ప్రిపేర్ చేస్తాం. ఏమంటారు అంటే చెప్పాలండి. సరే అది ఏమంటారంటే కజ్జికాయ ఆతులు అంటారు. ఆతులు గీకు. నీకే వాళ్ళు నిద్రే పట్టదు. నేను అదే చెప్పినా కదా. అడిగే మాకు నిద్ర పట్టదు. అదే నేను విక్కీ గడి కలిపి మా సంజీవ్ గంట అన్నాలి, పోయి మమ్మల్ని ఇందులోకి ఎందుకు పెట్టావరా? సరదా పట్టదు ఇంకా సున్షిత్, ఇప్పటికన్నా నిజం చెప్పు, నీకు దండం పెడతా. నీ పిచ్చకుంట్లో లెక్కలు చేసినావు అనుకో. నీ పిచ్చలకి దండమయ్యా. నీ పిచ్చలకి దండమయ్యా మమ్మల్ని.
ఓ చెప్తా నేను క్రాంతి. ఇప్పుడు లేని చెప్పాలనుకో, నాకు 2 రోల్స్ రాయిస్లు ఉన్నాయి, 2 మెర్సిడస్ AMG G63లు ఉన్నాయి, 2 వోల్వో కార్లు ఉన్నాయి, ఒక చార్టర్డ్ ఫ్లైట్ ఉంది, ఓ 2 హెలికాప్టర్లు ఉన్నాయి అని చెప్తాను నేను చెప్పాలనుకుంటే. అవన్నీ చెప్పట్లేదు కదా. ఇప్పుడు దాకా అయ్యే అలాంటివే కదరా చెప్పాడు. చెప్పావు. ఏం కాదు, శనివారం ఇక్కడ సంత అవుతుంది, సంతలో ఏడేటి దొరికితే చెప్తున్నాడు, అమ్ముతాడు వ్యాపారం. బొమ్మకార్లా. నీకు వాల్తేరు వీరయ్య మూవీకి ఏమన్నా ఆఫర్ వచ్చిందా? లేదు, నాకు రాలేదు. బతికించాడు రా బాబు. బాబు యాక్చువల్లీ హింట్ ఇచ్చాడు రా, ఇచ్చాడు యాంకర్ చెప్పు అని చెప్పి, కానీ చెప్పలేదు పాపం. నా లిస్ట్ లో లేదులే అని చెప్పి చెప్పలేదు. నోటీస్ చేయాల్సింది ఏంటంటే మనతో పాటు జనాలు కూడా అది నిజంగా సొల్లు చెప్పేవాడు అయితే ఆ వాల్టర్ వేరే సినిమాలో కూడా నేను చేశానని చెప్పేవాడు, కానీ యాంకర్ అడగగానే లేదు నేను చేయలేదు అన్నాడు. అది ఆడ సంస్కారం. జెన్యూన్ నీకు పర్సన్. చల్లకుంటాను అనుకో, ఆడ ఆటలోకి వెళ్ళిపోతావు. ఆడికి సపోర్ట్ ఆడరా అంటే ఫస్ట్ ఆడుతున్నా. అమ్మ కొందరు ఉంటారు ఇలాగా, చిరంజీవి జోలికి వెళ్తే మనం చెప్పకపోతే సేఫ్ అయిపోతాం అని అనుకుంటున్నాడు ఆడి కూడా. అందుకే ఆడు చిరంజీవి జోలికి వెళ్తే తోలు తీసేస్తాడు. సారీ గైస్. యూట్యూబ్ కాదు కదా, కనీసం ఇన్స్టాగ్రామ్ లో కూడా దొరకడాడు. నువ్వేమో ఆడికి జెన్యూన్ అయితే అలా చెప్పొచ్చు అని తొలిబాటు దేవుడు అంటావు. తొలిగే సారీ. నువ్వు వచ్చినా కూడా ఇగ్నోర్ చేస్తావు, అటువంటి మూవీలు నువ్వు చేయవు. కానీ వీళ్ళిద్దరూ పెద్ద హీరోలు, వీళ్ళిద్దరితో నేను చేయాలి అంటే ఒక రోల్ నేను బాగా కష్టపడాలి. సపరేట్ రాయాల్సిందే అది. అంతే అంతే. అదిరా ఆడి స్థాయి అది. రవితేజ చిరంజీవి పక్కన చెయ్యాలి అంటే వాళ్ళిద్దరికి ఒక స్థాయి ఉండాలి, వీడికి కాదు. వాళ్ళ కాంబినేషన్ లో రోల్ ఉంటే మాత్రం నేను చేయలేను, ఎందుకంటే రెండు జనాలు అవుతారు కాబట్టి ఇటు నుంచి జనాలు వద్దలు తన్ని గూడ్స్ బండి ఎక్కిచ్చేస్తారు. అస్సామేంగ్ డైరెక్ట్. నాకు తెలిసి మరి మెగాస్టార్ చిరంజీవి గారు మళ్ళీ చేస్తారో లేదో తెలియదు. మేబీ ఇది లాస్ట్ మూవీ అనుకుంటాను. ఒకవేళ జనాలు కొట్టేస్తారా నిన్ను? కొట్టేస్తారు నిన్నే, అదే కదా. ఈ నిజంగా నీ వీడియో బయటికి రాలేదు కాబట్టి సరిపోయిందిరా. వచ్చి నిజంగానే కొట్టేవారు మళ్ళా. అప్పుడెప్పుడు రామ్ చరణ్ ఫ్యాన్స్ కొట్టారు కదా, అలాగా చిరంజీవి ఫ్యాన్స్ కొట్టేస్తారు. ఆ తర్వాత మంచి అందరూ అంటాడు గట్టి బిట్లాడుతున్నారు కానీ బయటికి వెళ్ళట్లేదు అంటే తేడా. దాని తర్వాత బోలా శంకర్ అని అంత మంచి సినిమా దించారా, నీకేం తెలుసు? బంబం బోలే. ఇప్పుడు మెహరాన్ కాపీరైట్ ఆయన వేస్తే అంతే చెక్కేస్తారు నీకు ఇవాళ. అంతే. కామెడీకి నేను సెట్ అవ్వను అంతే. దేనికి సెట్ అవ్వరా? కామెడీ ఎంత మళ్ళీ బైఫ్రికేట్ ఏం పిచ్చి అంటే నాకు మూవీస్ అంటే పిచ్చి అన్నమాట, అంతే. నాకేం పిచ్చి లేదు. కానీ ఇవన్నీ పిచ్చోళ్ళు ఎప్పుడు పిచ్చి ఉందని ఒప్పుకోర్రా. అంతే. పెద్ద పిచ్చోళ్ళు అసలు ఒప్పుకోరు. నో ప్రాబ్లం, మీరు అట్లా అనుకోవచ్చు. అంటే ఇప్పుడు చూసావా మనల్నే మేము అలాగే అనుకుంటాం. ఎవడు గుడిస్తావో గుడు, నువ్వు సంఖ్యను ఆడుకో, ఆ సొల్లు చెప్పుకుంటే సంఖ్యను ఆడుకో. అహంకారం అంటావో కారపొడి అంటావో నీ ఇష్టం. నాకైతే ఎటువంటి పిచ్చి లేదండి, ఎటువంటి మెంటల్ లేదండి. నాకు మూవీస్ అంటే పిచ్చి. మై థియేటర్ హుక్ ఫ్రెండ్ ఆఫ్టర్ గెటింగ్ 1000 likes in his reel. నీకు మొన్న ఎన్ని వచ్చారా నీ షార్ట్ కి, అదే నీ రీల్స్ కి? 15లో అనుకుంటా, 15లోనే ఇప్పుడు మునుగోడు నుంచి నేను వేసాను, నామినేషన్ వేసిన నేను. మరి ఎందుకు గెలవలేదు? ఎందుకు ఇవ్వలేదంటే అది ప్రజల చేతుల్లో ఉంటుంది. 2015 కంట ఈడు యూట్యూబ్లోకి వచ్చిందే 2019లోనే. 1920లో వచ్చాడు మెటాగాడు. 2015లో నామినేషన్ ఎలా చేస్తాడు? 2014లో ఎలక్షన్ అయిపోయినట్టున్నాయి కదా. అవును కదా, ఈడు కూడా ఓటు వేసినప్పుడు పిచ్చకి పోయి ఎవరికి వేస్తుంటాడు రా ఓటు. ఒక ఓటు కూడా వచ్చండదు. యమదాంగ్ సినిమాలో యమదారం రాజు వేరే వాడికి వేసినట్టు. అది కేపాల్ ఆఫ్టర్ లూజింగ్ ఇన్ ఎలక్షన్స్. నా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, నాకు పడే పెట్టేటి. అంతేనా? పార్లమెంట్లో ఎవరు ఉంటారు? హెడ్ ఎవరు ఉంటారు? స్పీకర్ ఉంటాడు. నాకు తెలియదు. అసెంబ్లీలో ఎవరు ఉంటారు? స్పీకర్ ఎవరు? ఎవరిని ఇంటర్వ్యూ చేస్తాడో నాకు అర్థం అవ్వట్లేదు ఇక్కడ. ఎవరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు అందులో? స్పీకర్ ఉంటారు. స్పీకర్ అదే లైట్ సెట్టింగ్ లైటింగ్ అన్ని పెడతారు కదా, స్పీకర్ అదే స్పీకర్లు. ఇప్పుడు ఏంది, నీకున్నాయా కార్లు? ఉన్నాయి నిజంగా ఉన్నాయి. నీకు సినిమా ఇండస్ట్రీ తోటి సంబంధాలు ఉన్నాయా? అయ్యా సున్షిత్ నిజంగా చెప్తాను. ఉన్నాయి క్రాంతి, నేను ఎత్తులో చేసుకొని చెప్పా. ప్రామిస్. రే పిచ్చా కొడుక, ఆ యాంకర్కి పిచ్చా లేకపోతే ఇంకేం అర్థం అవ్వలే. అది సొల్లు చెప్తున్నాడు, జనాలకి తెలుసు, చూసిన ప్రతి వాడికే తెలుసు. యాంకర్ కూడా మదర్ ప్రామిస్
అని అడుగుతున్నాడు. ఎన్ని ఏ ఆడి మీద వేయించుకోవచ్చు యాంకర్ మీద నా మీద ఒట్టేయి అంటే వెంటనే రెండు చెప్పి వేస్తాను. వెంటనే మింగేస్తారు కిందకి ఇలాగా. యాక్చువల్గా నిన్నగా మొన్ననే నేను ఢిల్లీకి వెళ్ళి మోడీతోని బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చా. ఇది నిజం. అమ్మ దొంగనా కొడక, దొంగనా మా కొడక వల్ల కావట్లేదు ఇంకా. సుల్లు చెప్పచ్చు కానీ మరి పిఎం వరకు వెళ్ళిపోయాడు. ఓకే ఓకే బాయ్. మింగిమంటారు మమ్మల్ని. ఇది అబద్ధం ఇది. ఇది అబద్ధమా? చూసినావా? నేను వాడు చెప్పిన అన్నింటికి మనం ఇది నిజం అంటే వెంటనే ఇది అబద్ధం అంటే ఏవి నిజాలు చెప్తున్నావో ఏం అబద్ధాలు చెప్తున్నావు. అదే చెప్తున్నా. ఎంత సింపుల్ గా చెప్పేసిన చూసినావు అబద్ధం కూడా. ఇప్పుడు దాకా అలాగే కదా చెప్పావు అన్నీ. మళ్ళీ ఇందులో కొత్త ఉంది. ఎన్ని వీడియోలు అంటే 1000 దగ్గర 1000 వీడియోలు దాకా ఉంటాయి నీవి సొల్లు చెప్పింది. లేకపోతే స్మైల్ ఇవ్వలే అనుకో, మన ఇట్లా జెన్యూన్ స్మైల్ ఇవ్వలే అనుకో. అరే అది సొల్లు ఎలా చెప్పాలి అని టిప్స్ ఇస్తున్నాడు రా. స్మైల్ ఇవ్వలే అనుకో, మన ఇట్లా జెన్యూన్ స్మైల్ ఇవ్వలే అనుకో, ఏమనుకుంటారంటే వీడికి ఏదో సంథింగ్ డిసార్డర్ ఉందిరా అనుకో. నీకు లాగా అది ఎగ్జాక్ట్లీ బ్రో, సేమ్ ఫీల్. ఆడికి నిజంగానే ఉంది డిజార్డర్. ఏడ్చినావు? మనిషి అన్నాక ఎప్పుడో ఒక పరిస్థితిలో ఏడుస్తారు. ఏ విషయంలో ఏడ్చినావు? ఎప్పుడు ఏడ్చాడు చెప్పనా నేను? రామ్ చరణ్ ఫ్యాన్స్ చెప్తారు కదా, అప్పుడు ఏడ్చుంటాడు గట్టిగా. అప్పుడు కూడా ఏడవ లేదు. ఒరే ఇంకాసేపు కొట్టి ఇక్కడే ఉంచేయండిరా, ఎందుకంటే పక్షంలో ఎన్టీఆర్ ఫ్యాన్ వెయిట్ చేస్తానని నేను ఏమన్నా అంటున్నాడు. రష్మిక మందన మై క్రష్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 3 సార్లు కేసు పెట్టింది నా మీద. మీ మీద ఆవిడ ఎందుకు పెట్టింది అనుకున్నావు? వచ్చిన ప్రతిసారి లిప్స్టిక్ లు హెయిర్ పిల్లు దగ్గర వెళ్ళిపోతాడు. ఓకే ఓకే ఇలా అమ్ముకుంటాడు సెకండ్ హ్యాండ్ లో. అదేరా జబర్దస్త్ ఆటల్లో కాల్స్ వస్తున్నాయి అన్నారు కదా, లేడీ గెటప్ కోసం. లేడీ గెటప్ మేకప్ ఆర్టిస్ట్. యాంకర్ సుమా. యాక్చువల్గా నాకు అత్తయ్య కావాల్సింది, మిస్ అయింది కొంచెంలో. అరే యాంకర్ సుమా అంతే కావాల్సిందా? అది చాలా చిన్నపిల్లరా బాబు, నిన్ను కూడా వేసి దిగుతారు లోపల. ఎలా అవుతురా? ఇంటర్వ్యూ రిలీజ్ అయిన రోజు అని కాల్స్ వస్తాయి బీబీసీ నుంచి, ఎన్డీటీవీ నుంచి. ఇంకా ఢిల్లీలో ఒకటి ఉంటుంది తెలుసా, ఒకటి ఉంటుంది, అదేంది హ్యూమన్ రైట్స్. అదే ఇందాక అన్నాడు కదా యాంకర్ సుమా అత్త అవ్వాల్సింది అనేసి. ఖచ్చితంగా అది తెలిస్తే మాత్రం నీకు హ్యూమన్ రైట్స్ నుంచి వచ్చేది కావాల్సి. వస్తాయి. థ్యాంక్ యూ అన్న, మాకు థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. ప్లీజ్ రా, నా రోజంతా కవర్ చేస్తే ఇంకో థ్యాంక్ యూ రా సందీప్. ఓకే ఓకే. చూసారు కదా, ఇక్కడ దాకా చూస్తే కనుక ఒక లైక్ వేసుకోండి. ప్లీజ్, నాకు చెప్పి ఓపిక కూడా లేదు. షేర్ చేయండి వీడియోని అంతే. ఏమనుకోకుండా ప్లీజ్ కమెంట్ చేయండి కొద్దిగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ గురూస్ ప్లీజ్. ఓకే బాయ్.